ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామంను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈ యొక్క రోజు వరకు నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ క్షేమకరంగా నడిపించి తీసుకొచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు ఎంతగానో వందనాలు. వారం వెంబడి వారము, రోజులు వెంబడి రోజులు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతూ తెలియని ప్రతి కీడు నుండి, ప్రమాదం నుండి భద్రపరుస్తూ నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని క్షేమకరంగా తీసుకొచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు తండ్రి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధునై ఉండమని మీరు చెప్పిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని అట్టి పరిశుద్ధతలోనికి మేము నీ యొక్క సన్నిధిలోనికి అడుగు పెట్టడానికి సహాయం చేయండి. గత వారం అంతా మేము ఏ అయితే పనుల్లో నిమగ్నమై మీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా వచ్చామో అందును బట్టి క్షమించండి ప్రభువా. ఏ విషయాలు అయితే తప్పిపోయి క్షమాపణ కోరలేదో ఆ విషయాలు బట్టి మీ సన్నిధిలో ప్రభా మేము బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. క్షమించండి ప్రభా. అతిక్రమములు చేయవాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకోవడమే కాదు ప్రభా, వాటిని మేము విడిచిపెట్టి మీ యొక్క కనికరం మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈరోజు నీ యొక్క పరిశుద్ధ సమయము, పరిశుద్ధ రోజు ప్రభువా, పరిశుద్ధ దినము, ఈ మానవాళి, ఈ లోకము అంతా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి, మహింపరచడానికి నీ యొక్క సమాజ మందిరంలోకి, సార్వత్రిక సంఘంలోనికి అందరూ సమయానికి వచ్చి మిమ్మల్ని స్తుతించలాగిన సహాయం చేయండి ప్రభా. నీ యొక్క బల్లలో మేము యోగ్యంగా చేయవేయడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరైతే వ్యాధి గుండా, బాధలు గుండా ఇంటి వద్దనే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ యొక్క భాగము వారికి అనుగ్రహించండి ప్రభా. ఈ రోజుని చూడలేని వారు అనేకుల కంటే మమ్మల్ని అందరినీ మిక్కిలి శ్రేష్ఠులుగా ఈ లోకంలో నీ యొక్క సంఘంలోనికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దాసుడిని, ఈ దాసురాలు జ్ఞాపకం చేసుకుని అభిషేకించుకుని వారు చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. నీ దాసురాలు ప్రభా ఆరాధనలో వాక్యం ద్వారా మాతో మాట్లాడినప్పుడు ఆరాధనలు, స్తుతులు మేము చెల్లించడానికి ఇటువంటి యోగ్యమైన యుక్తమైన సేవ మేము కూడా పాలు పంచుకోవడానికి సహాయం చేయండి. నీ దాసుడిని అభిషేకించుకుని ఆయన చేస్తున్న ప్రతి పరిచర్య, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో చేయబడుచున్న ప్రతి పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. బలమైన సేవకులు, బలమైన పరిచర్య ఎంతగానో ప్రాముఖ్యం ప్రభా. అక్కడ నిలవబడుతున్న ప్రతి సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. క్రూరమైన ప్రజలు, క్రూరమైన ప్రాంతాల్లో వారు తిరుగులాడినప్పుడు నీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు త్వరపడి నీ యొక్క గొప్ప రక్షణ పొందినట్లు సహాయం చేయండి ప్రభా. సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ టీచర్స్ని జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ చేయబడుచున్న పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. బలమైన పరిచర్య జరగబడుచుండగా ఇటువంటి చిన్నవారిదే నీ యొక్క పరలోక రాజ్యం అన్నారు ప్రభా. అటువంటి బిడ్డలు మీ యొక్క సైనికుల వలె తయారు చేయబడడానికి సహాయం చేయండి. తోటి పరిశుద్ధులతో మేమందరము చేరి ఆరాధించడానికి బలవర్తమానంలో ప్రభా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తూ పాటలు పాడే సమయంలో, వాయిద్యంలో నీ యొక్క శక్తి పరిపూర్ణమైన ప్రభా స్తుతులు మీకు చెల్లించలాగిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మేము దీనులమై, రిక్తులమై మీకు సన్నిధిలో మొరపెడుతూ వస్తూ ఇటువంటి గొప్ప భాగ్యం ఎందరికో లేని మాకు అనుగ్రహించారు. మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మీరే ఆధిపత్యం వహించుకోమని సమయం మీకే సమర్పించుకుంటూ సాతానుడు దొంగిలించకుండా మా సమయం జాగ్రత్త పడి ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామం స్తుతిస్తారో అక్కడ యొక్క పరిశుద్ధాత్మ దిగి ఉందని మేము భయభక్తులతో, వినయంతో ప్రీతికరమైన సేవ చేయొచ్చు. నా ప్రభువును, నా రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రాజాది రాజు, దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు. రాజాది రాజు, దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము, స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలసెను, మరణ
మనుష కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలసెను మరణించి లేచెను మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చి పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చి మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే దావీదు రాసిన కీర్తనల గ్రంథము 9వ అధ్యాయంలోనికి కొన్ని వచనాలు చూసుకుందామండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమెన్. ఈ కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము పైన ఆ ఫుట్ నోట్ చూస్తే కనుక ఏమని రాయబడిందంటే, ప్రధాన గాయకునికి మత్లేబను అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముత్లేబేను అను రాగము మీద పాడదగినది. దావీదు గారు, మహారాజైన దావీదు గారు చేసేది పని ఏంటంటే, ఆయన చేసే పని ఏంటంటే, ఆయన గొర్రెల కాపరి. ఎనబండుగురు అన్న తమ్ములు వీళ్ళు, అన్నలు. లాస్ట్ కొడుకు ఎవరంటే రాజైన దావీదు. అయితే దావీదు చేసే పని ఏంటంటే, తన గొర్రెలను కాచుకుంటూ గొర్రెలను కాపాడుకుంటూ సితారాతో పాటలు పాడేవాడు, సితారాతో వాయించేవాడు. ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ యావలి మొట్టమొదట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈస్ డేవిడ్. ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి పాట, ఒక మంచి స్వరము ఏ ఇన్స్ట్రుమెంట్తో కొట్టాలన్నా ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ డేవిడ్. డేవిడ్ మ్యూజిక్ వాయించగలడు, అట్ ద సేమ్ టైం పాడగలడు, అట్ ద సేమ్ టైం నాట్యం కూడా చేయగలడు. ఆయన చూడడానికి ఎలా ఉన్నాడు? ఎర్రనివాడుగా ఉన్నాడు, మంచి నేత్రాలు, సుందరంగా ఉన్న దావీదు. అయితే ఈ 9వ అధ్యాయంలో ఆయన ఏ రాగం మీద కొడతాడంటే ముత్లేబేను అనే రాగం మీద కొడుతున్నాడు. ఒక మ్యూజిక్, ఒక పాటకి ఎలా కొట్టాలో అలా వాయించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే
ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ దావీదు. 8వ అధ్యాయం పైన చూడండి, ఏ రాగం మీద కొట్టాడు? ప్రధాన గాయకునికి గిత్తీత్ అనే రాగం మీద పాటను కొట్టాడు, యెహోవా మా ప్రభువా. అలాగా దావీదు రాజు గారు ఏ పాట మీద కొట్టాలో, ఏ పాట మీద పాడాలో చాలా చాలా బాగా నేర్పరగలిగిన వాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. ఇక్కడ మనకందరికీ తెలిసిందే, సౌలు రాజుని దేవుడు విసర్జించి ఇంకొక రాజుని ఏర్పాటు చేసుకునే సమయము సమూయేలుకి చెప్పాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలుకి చెప్పాడు, సమూయేలు నువ్వు బయలుదేరి వెళ్ళు, ఇంకెన్నాళ్ళు బాధపడతావు. సౌలు గురించి దుఃఖాక్రాంతుడవుతూ ఉంటాడు సమూయేలు. అయితే దేవుడు ఏమంటాడు, ఒక ఛాన్స్ ఇచ్చాను, ఒక ఛాన్స్లో పరిశుద్ధత కోల్పోయాడు, అయితే నేను ఇప్పుడు 2వ రాజుని కోరుకుంటున్నాను, నువ్వు బయలుదేరి దావీదు ఉన్న ఏరియాకి వెళ్ళమంటాడు. బయలుదేరతాడు, వెళ్తాడు. 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించున్నది. అయితే నీకు సితార చమత్కారంగా కొట్టే వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతను ఎవరంటే దావీదు. కాబట్టి నువ్వు దావీదుని పిలిపిస్తాను. యెష్యా కుమారుల్లో లాస్ట్ కుమారుడు ఒక అతను ఉన్నాడు, చూడడానికి చాలా బాగుంటాడు. పైన ఉంటుంది 12వ వచనంలో ఎలాగుంటాడు, అతను ఎర్రని వాడును చక్క నేత్రములు గలవాడు చూచుటకు సుందరుడై ఉండెను. కాబట్టి అతను పిలుస్తాను, అతను మాత్రం చాలా చక్కగా వాయిస్తాడండి. ఆ వినసొంపుగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీలో వచ్చిన యొక్క దురాత్మ పోతుంది, అంటే నీకు ప్రశాంతత కలుగుతుంది. చాలామంది మనం కూడా అంతే కదండి, ఏమని చెప్తారు, మూడు బాగాలేదురా అంటే ఏమని చెప్తారు, సాంగ్స్ వినరా అని చెప్తారు. చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఏం పాటలు వింటామండి మనం? ఏం పాటలు వింటామండి? స్తుతించే పాటలు వింటామా, డిస్కోలు వింటామా? ఏం వింటాం? ఒక ఫ్లోలో వెళ్తుంది. బండి మీద వెళ్తే కూడా మొన్న ఒకడు ఊగిపోతున్నాడు ఇలాగా, చూస్తే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి 2 చెవుల్లో, మనిషి మైకం లేదు, వెళ్ళిపోతున్నాడు, అలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దావీదు ఇంకా రాజు అవ్వలేదు, దావీదుని పిలిపించమన్నాడు. దావీదుని పిలిపించినప్పుడు సౌలు చెప్పే మాట చూడండి, ఏమని చెప్తున్నారు? 19వ వచనం చూడండి. సౌలు యెష్షా యొద్దకు దూతలను పంపించి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. 20వ వచనంలో పంపిస్తాడు. దావీదు చేత సౌలును వద్దకు పంపిన 21 చూడండి. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. చూడగానే సౌలుకి చాలా ఇష్టం పుట్టింది. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. ఎంబట్నే సౌలు ఏం చేశాడంటే, నాకు బాడీ గార్డ్ లాగా ఉండు అని చెప్పి తీసేసుకున్నాడు. సౌలుకి ఏం చేస్తాడు, ఈయన ఆయుధాలు మోసేవాడిగా తీసుకున్నాడు. అంటే ఆ టైంకి, ఆ ఏజ్కి దావీదు కట్అవుట్ని మనం ఒకసారి ఎజ్యూమ్ చేసుకుందాం. ఆయన గొర్రెల కాపరి, యవ్వనస్తుడు, ఇంకా అప్పటికి ఆ టైంకి ఆయుధాలు మోసేవాళ్ళలాగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఒక మ్యూజిక్ డైరెక్టర్, మనకి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. ఎలా ఉంటాడండి ఏఆర్ రెహమాన్? మంచి కట్అవుట్, 6 అడుగులు ఎత్తు, మంచి బాడీ బిల్డర్ లాగా ఉంటాడా? ఒక బాడీ బిల్డరు యుద్ధాలు చేయగలడేమో కానీ ఒక బాడీ బిల్డరు వాయించలేడు. మన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నాం, చాలామంది పేర్లు మీకు తెలుసు. వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు యుద్ధాలు చేసే వాళ్ళలాగా ఉన్నారా, వాయిద్యాలు వాయించే వాళ్ళలాగా ఉన్నారు? మ్యూజిక్ డైరెక్టర్ చేసే పని ఏంటంటే వాయిద్యాలు వాయిస్తాడు. కానీ ఇక్కడ దావీదు మ్యూజిక్ వాయించగలడు, అట్ ద సేమ్ టైం యుద్ధాలు కూడా చేయగలడు. అతను ఎలాగున్నాడంటే చూడడానికి ఆయుధములు మోయివాడు. ఆయన వెంటనే బాడీ గార్డ్ లాగా తీసేసుకున్నాడు సౌలు. 22 చూడండి. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెష్యాకి వర్తమానం పంపెను.
ఆయుధాలు మోయడానికే కాదు, రెండోది ఏంటంటే రాజు దగ్గరే ఉండడానికి దావీదుని ఎంచుకున్నాడు. 23వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. కాబట్టి దావీదు సితారా వాయిస్తుంటే సౌలుకి ఏమవుతుంది? దురాత్మ వెళ్ళిపోయింది. అయితే దావీదు ఈ 9వ అధ్యాయం, కీర్తనలు 9వ అధ్యాయము మత్లేబన్ రాగం మీద పాడతగినది. ఏం పాట పాడుతున్నాడంటే, నా పూర్ణమైన హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. యెహోవా, నీవు నా జీవితంలో చేసిన అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను. నేను దేన్ని దాచుకోను, నేను వివరించడానికే ఉన్నాను. నీ చేసిన, నా జీవితంలో చేసిన అద్భుత కార్యము ఏదైనా ఉందంటే అదేంటంటే దట్ ఈజ్ సాల్వేషన్, రక్షణ. నా జీవితంలో ఏదన్నా అద్భుత కార్యం జరిగిందంటే అది గొప్ప రక్షణ, నిత్యాగ్ని నుండి కాపాడే గొప్ప రక్షణ. ఒక రక్షకుడు వచ్చాడు, ఆ రక్షకుడే యేసుక్రీస్తు. ఆ రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువు. 2వ వచనంలో చూడండి, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. మనం ఎలా వచ్చామండి? ఈశ్రోమని వచ్చినట్టు ఉంది, ఎవరిలోని నవ్వులేదు. ఏమండి, ఎలా రావాలి? సంతోషించి నిన్ను హర్షించడానికి వచ్చాను. దావీదు చెప్తున్న మాట, మహోన్నతుడా, నీ నామాన్ని సంతోషంతో పాటలు పాడడానికి వచ్చాను. నీ నామమును కీర్తిస్తాను. నేను మౌనంగా ఉండడానికి రాలేదు, సైలెంట్గా కూర్చోడానికి రాలేదు. నీ నామమును, అద్భుత కార్యములు నా జీవితంలో చేసావు కదా, గొప్ప రక్షణ ఇచ్చావు కదా, ఎన్నో మేళ్ళు పొందుకున్నాను కదా, ఎన్నో తెలియని ప్రతి కీడు నుండి, ప్రమాదం నుంచి కాపాడబడ్డాను కదా, వీటన్నిటిని గురించి నేను నిన్ను స్తుతించడానికి వచ్చాను, నేను గణపరచడానికి వచ్చాను. నేను మౌనంగా ఉండను, సైలెంట్గా ఉండను. కాబట్టి మనందరం కూడా ఇదే రాగం మీద పాడడానికి వచ్చాం దేవుణ్ణి. మత్లేబ్ అనే రాగం మీద పాడడానికి వచ్చాము. ఆనాడు దావీదు రాజుని దేవుడు ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాడో, నిన్ను నన్ను కూడా అదే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రిస్టియన్స్ అంటే అర్థం క్రైస్తవులు అంటారేమో కాదు, శిష్యులని అర్థం. ఆనాడు 12 మందిని శిష్యులుగా చేసుకున్నాడు అనేది ఎలాంటి వాస్తవమో, ఈనాడు క్రిస్టియన్స్ అనే పిలువబడే ప్రతి ఒక్కరము ఆయనకు శిష్యులము. కాబట్టి మనం సైలెంట్గా ఉండడానికి రాలేదు, దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి, దేవుణ్ణి మన జీవితంలో చేసిన అద్భుత కార్యములన్నింటినీ సంతోషంతో వివరించడానికి, హర్షించడానికి వచ్చాం. కాబట్టి సమయంలో దేవుణ్ణి గణపరుద్దాము, స్తుతిస్తాము. ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, యేసయ్య నాతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నాతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించినే.
నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. కీర్తనలు 40వ అధ్యాయము 3వ వచనము. మొదటి 3 వచనాలు చదువుకుందాము, సరిపోతుంది. భక్తుడైన దావీదు రాసిన కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. 3వ వచనం చాలా కీలకం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు, ఎవరంట? అనేకులు, అన్యజనులైన వారు, బయట ఉన్నవారు అనేకులు ఏం చేస్తారంట? దాన్ని చూచి, దేనిని చూచి? దేవుడు నాకు చేసిన కార్యమును చూచి వారు భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అది ఎవరు చేస్తున్న ఆరాధన? భక్తుడైన దావీదు చేస్తున్న ఆరాధన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో, అంటే సంఘములో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి ఎవరికి నమస్కారం చేస్తారంట? అది సంపూర్ణునిగా ఉండడానికి 3 స్టెప్స్. ఆ సంపూర్ణతలో మొదటిది ఏంటంటే అవిశ్వాసం నుండి విశ్వాసంలోనికి ఎలాగో మనం అందరము వచ్చేసాం. ఎక్కడ నుండి సెకండ్ స్టెప్ ఏంటి? పరిపక్వత చెందుకుంటేనే, దేవుని గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉంటేనే మనల్ని చూసి 3వ స్టెప్ ఇది ఈరోజు మనం చూస్తున్నది. అనేకులు మనలను చూచినప్పుడు ఏం చేస్తారంట? దేవునికి స్తోత్రగానము చేస్తారని దావీదు చెప్తుంటే, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, వాడు అవిశ్వాసి అయినను మీరు వాక్యాలు చదువుకుంటూ ఉంటే, మీరు సంఘములో బోధ వినకపోయినా ఆ అవిశ్వాసి అయిన వాడు మీరు చేస్తున్న ఈ ఆరాధన చూసి, మీ క్రమమును చూసి వాడే పశ్చాత్తాపం పొందుతాడంట. బోధ విని, లేకపోతే దేవుని స్వరము విని, లేకపోతే ఇక్కడ అపోస్తలుల బోధ విని, లేకపోతే ఇక్కడ నిలబడిన సేవకుల బోధ విని వాడు మారతాడని అక్కడ రాయబడలా. ఎవరి గురించి రాశారు? సంఘములో ఉన్న విశ్వాసులను చూసేవాడు మారతాడని అక్కడ చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం చాలా క్లియర్గా. ఏంటి? వాడు అవిశ్వాసి అయినను ఏం చేస్తుండగా అంటే, అయితే అందరూ విశ్వాసులైన వారందరూ ప్రవచించుచుండగా. ఏమండి, ప్రవచనాలంటే ఇప్పుడు కొత్త నిర్వచనాన్ని చాలామంది సేవకులు తీసుకొచ్చేసారు. ఏంటి? మీకు రానున్న 3వ నెల
6వ రోజు మీరు ఒక బిల్డింగ్ కడతారు, లేకపోతే మీ కడుపులో బిడ్డ పుడతారు, ఈ ప్రవచనాలు కాదండి. ప్రవచించడము అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తేరి ఓపెన్ చేసి క్షుణ్ణంగా చదవడాన్ని ప్రవచించడము అంటారు. ఈరోజు ఆ ప్రవచనాలు వేరేగా తీసుకొచ్చేశారు. ప్రవచన వాక్యములు అంటే దేవుడు ప్రవచించిన దాన్ని మనం చదవడాన్ని ప్రవచించడం అంటారు. మరి ఈ రోజుల్లో దాన్ని వేరేలాగా మార్చేసుకున్నారు. ఎలా మార్చుకున్నారో మీ అందరికీ తెలుసు. స్వస్థత కూడికలు, ప్రవచనాలు చెప్తారండి ఆ సేవకులు అంట. ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ప్రవచనాలు చెప్పాడండి. యేసుక్రీస్తు ప్రభు వారే, ఆయనే మనకు మాదిరి. ఆయన ఎక్కడా కూడా ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఎన్నడూ ఎక్కడ ఆయన పరిచర్యలో ప్రవచనాలు అన్నది లేనే లేదు. మీరు గమనిస్తే ఏమండి, ఆయన ఏది చెప్పినా ఉపమాన రీతిగా నీకు లాంటి నాకు లాంటి సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన భాషను సింప్లిఫై చేసి చెప్పుకుంటూ వచ్చారే కానీ ఎక్కడ ఒక్క ప్రవచనం కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా సేవకులు, బుష్ అని, ఆరోగ్యం నీకున్న కణితి పోతుందని, లేకపోతే నీకు ఇది దేవుడు ఎక్కడ అలాంటివి చేయలేదు. లేకపోతే రాబోయే నీకు 6 నెలల్లో నీకు బిడ్డ పుడతాడు, పలానా పేరు పెట్టి ఎవరినో ఇవన్నీ దేవుడు ఎక్కడైనా చేశాడండి? ఎక్కడన్నా చేశాడా? చేయలే. ఆయన అద్వితీయ కుమారుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన చెంగు పట్టుకున్నప్పుడు తనలో నుండి మహిమ వెళ్ళింది. ఆ విషయం యేసుక్రీస్తుకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ఎక్కడన్నా ఆవిడ పేరు పెట్టి పిలవడం కానీ ఆవిడని పాయింట్అవుట్ చేసి చెప్పడం కానీ చూసారా మీరు? ఏం చెప్పాడు అక్కడ? నాలో నుండి మహిమ బయటికి వచ్చింది, ఇది ఎవరు చేశారో చెప్పండి అన్నప్పుడు ఆ స్త్రీ బయటికి వచ్చింది. అవునా? అప్పుడు ఆ స్త్రీ, అయ్యో నేను ఎన్నో చోట్లకి వెళ్ళానయ్యా, నా పరిస్థితి ఏం బాగుపడలేదంటే నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, వెళ్ళమ్మా అని ఆయన చెప్పేశాడు. అంతేకాని ఎక్కడ ప్రవచనాలు రాయబడలేదు. ప్రవచించుచుండగా అన్న మాటకు అర్థాన్ని ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. మనకు ప్రవచనాలు ఎక్కడా లేవు. దయచేసి సంఘాల్లోకి వచ్చే వాళ్ళ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత లోతైన వాక్యములు వింటూ ఇంత ట్రైనింగ్ తీసుకుంటూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది అంటే నా అనుభవంలోకి వచ్చి, నా వినికిడిలోకి వచ్చి నేను చూసిన వారిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, పలానా మొదటి వారం అంట అక్కడెక్కడో పెరవలి, ముదునూరుపాడు, అటేటో గుత్తి అంటారు. అక్కడికి వెళ్తేనే దేవుడు స్వస్థత చేస్తానని ఎక్కడైనా చెప్పాడండి? స్వస్థతశాల అని చాలా ఓపెన్గా పెట్టేశారు. అలా పెడితే యేసుక్రీస్తు ప్రభు వారు మొత్తం యెరూషలేము మందిరాన్నే ఒక స్వస్థతశాలగా మార్చేయాలి. ఆయన ఎక్కడా చేయలే. ఎందుకు? ఆయన నామాన్ని మహిమపరచడం కొరకు అక్కడున్న ఆ పరిస్థితులను వాడుకొని తండ్రి రాజ్యం గురించి ఆయన అనేక చోట్ల ఆయన ప్రవచనాలు చేశాడే తప్ప, వాక్యములు బోధిస్తూ సువార్త చేస్తూ వచ్చాడే తప్ప ఎక్కడా కూడా ఇలా స్వస్థతశాలలు ఎక్కడా పెట్టలేదు. మనము వాటి మీద నమ్మకం ఉంచకూడదు, కానీ అంతకంటే అద్వితీయుడైన ఆ దేవునిని మనము ఆరాధన చెయ్యాలి. మరి ఈ దినం మనము అదే చూస్తున్నాము. మూడవ వచనము 40వ అధ్యాయము కీర్తనలోకి వచ్చేద్దాము. కీర్తనలకు అర్థం ఏంటో చెప్తారా? కీర్తనలు అన్న మాటకు అర్థం ఏంటో చెప్తారా? పర్యాయ పదాలు కాదు, మీనింగ్. దేవుని స్తుతించడం. ఓకే. సామ్స్ ఎక్స్ప్రెస్ ద ఎమోషన్ ఆఫ్ ఇండివిజువల్ పోయెట్ టు గాడ్ ఆర్ అబౌట్ గాడ్. ఏంటంట? సామ్స్ అంటే కీర్తనలు ఏంటంట? మన ఎమోషన్ అంటే మనలో ఉన్న ఆ ఫీలింగ్ని, లేకపోతే మనము అనుభవిస్తున్న ఆ అనుభవాన్ని ఎవరికి తెలియజేస్తున్నామంట? దేవునికి తెలియజేస్తున్నామంట. దేవుని గురించి ఈ పాట రూపంలో మన అనుభవాలను తెలియచేయడమే కీర్తనలు అన్న మాటకు అర్థము. ఏంటి? మళ్ళీ చెప్తున్నాను. కీర్తనలు అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవునిని గూర్చి కానీ దేవుడు మనలో చేసిన ఈ అనుభవాలు, దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి మనకు పర్సనల్గా మన లోపల వచ్చే ఈ అనుభవాలను దేవునిని గూర్చి దేవునితో చెప్పే ఆ భాషను కీర్తనలు అంటారు. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ఇందులో ఎక్కువ మట్టు కీర్తనలు రాసిన దావీదు భక్తుడే. దావీదు భక్తుడు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా తన బాధలో ఉన్నప్పుడు బాధలో రాశాడు, పశ్చాత్తాపం పొందినప్పుడు పశ్చాత్తాపంతో రాశాడు, మరి సంతోషంగా ఉన్నప్పుడు దేవుని గురించి గొప్పగా వివరిస్తూ చాలా చక్కగా ఆయన కీర్తనలన్నీ పాడుకోదగిన కీర్తనలుగా ఆయన రాశాడు. ఆయన ఎక్స్ప్రెషన్, లేకపోతే ఆయన అనుభవించిన ఆ అనుభవాన్ని, ఆయన పొందుకున్న ఆ ఆనందాన్ని, ఆయన దేవుని కలిగి ఉన్న ఆ అనుభవాన్ని ఆ పాట రూపంలో ఆయన తెలియచేస్తూ ఈ కీర్తన కూడా ఆయన రాస్తున్నాడు. ఏంటి?
దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఒగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపెను. మనకు కలిగే దావీదు అనేక శ్రమల గుండా వెళ్ళాడు, ప్రాణ భయముల గుండా వెళ్ళాడు, శత్రు పోరాటాల నుంచి ఆయన విడిపింపబడ్డాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఇవన్నీ జరిగిన ఆ క్రమంలో రాసుకొచ్చిన కీర్తన ఇది కూడా. అందుకే చక్కని మాట అక్కడ రాస్తున్నాడు. అందుకే దేవుడు నన్ను ఎంత బాగా ఇలా నిలబెట్టాడు, నన్ను రక్షించుకున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు, నా మొరలన్నీ ఆయన ఆలకించాడు. కాబట్టి నేను దేవునికి ఏం చేస్తాను, ఒక స్తోత్ర రూపమగు అంటున్నాడు. ఏంటి స్తోత్ర రూపము అంటే ఏంటండి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి థ్యాంక్ యూ చెప్పడానికి, దేవునికి ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి నీ హృదయపూర్వకమైన స్తుతులు ఆయనకు చెల్లించుకోవటానికి ఆయన ఒక కొత్త గీతాన్ని నా హృదయంలో ఉంచాడు, దేవుడు నా నోట ఉంచెను. నేను పాడే ఈ పాటను చూచి అనేకులు, అంటే బయట ఉన్న సంఘములో ఉన్నవారు కాదు, కానీ నేను సంఘములో నుండి లేకపోతే ఆయన సన్నిధానములో నుండి పాడే ఈ పాటను చూచి ఇంకా చాలామంది, ఇంకా బయటనున్న అనేక మంది ఏం చేస్తారు, నా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచెదరు. ఇది ఒక సంపూర్ణమైన విశ్వాసి చేసే ఆరాధన, చేసిన ఆరాధన, సంపూర్ణమైన ఒక విశ్వాసి అనబడిన రాజైన దావీదు చేసిన ఆరాధన. అందుకే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నాడంటే, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నాకు కలిగిన ఈ పరిస్థితులన్నీ అనేకులకు, ఎందుకంటే ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఆయన చేసిన ఈ కీర్తనలను చూసి అనేకులు దేవుని యందు నమ్మిక ఉంచెదరు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ దినం నీవు నేను చేసే ఆరాధనలో అంత సత్తా ఉందా, అంత క్వాలిటీ ఉందా, అంత విషయం ఉందా? నీ ఆరాధన కనీసం నీ సంఘ బిడ్డలనైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ప్రశ్న. అటువంటి ఆరాధనలు మనము చేయగలగాలి. కొరింథీలో కూడా మనము అదే చూసాం. ఏం చూసామండి? వాడు అవిశ్వాసి అయినా కూడా మీరు సంఘంలో నడుచుకున్న నడవడి, మీరు చదువుకునే వాక్యములు, మీరు వింటున్న బోధన బట్టి తనలో తనకే ఏమొచ్చేస్తుందంట, తన హృదయ రహస్యాలన్నీ తానే దేవుని ఎదుట ఒప్పేసుకుంటాడంట. ఒప్పేసుకుని నీ సజీవుడైన ఈ సర్వశక్తుడైన ఈ దేవుని ఎదుట ఏం చేస్తాడంట, నమస్కారము చేస్తాడు, సాగిలపడి నమస్కారము చేస్తాడని అక్కడ రాశారు. మళ్ళీ ఒకసారి అది చదువుకుందాం. ప్రవచించుచుండగా వాడు అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను అంటున్నారు. అవిశ్వాసి అయినా వాడు ఇంకా దేవుని వాక్యాన్ని వినకపోయినను ఏం చేస్తాడంట, వాని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా ఈ సంఘములో ఉన్న విశ్వాసులందరిలో ఉన్నాడు అని వాడే నమ్మి ఏం చేస్తాడంట, ప్రచురము చేయుచు బయటకు వెళ్ళి, అవిశ్వాసి అయిన వాడే ఏం చేస్తాడంట, బయటకు వెళ్ళి ప్రచురము చేయుచు ఆయనకు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడంట. ఎంత గొప్ప ఆరాధన అండి అది! మనలో కూడా అంత క్వాలిటీ అయినా, అంత విలువైన హృదయంలో నుండి అటువంటి అనుభవాన్ని మనం తెలుసుకోవాలంటే ముందు దేవునిలో మనమేమవ్వాలి, సంపూర్ణులుగా అవ్వాలంటే ముందు మనం పరిపక్వత పొందాలి. ఎంతసేపు చేసిందే చేసి ఆరాధనల వల్ల నీకు ఉపయోగం లేదు, నీ సంఘ బిడ్డల్ని నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు. ఇలాగైతే నీవు సంఘం బయట ఉన్న అవిశ్వాసుల్ని లోపలికి ఎలా తీసుకొస్తావు? ప్రశ్న. ఇది అదే ప్రశ్న మన హృదయాల్లో మనము దాచుకొని మనం అడుగుదాం. మన సంఘాలకు వచ్చేటప్పుడు ఊరికి ఏదో నీట్గా రెడీ అయిపోయి బట్టలు కట్టుకోవాలా లేకపోతే ఇది వండుకోవాలా అనుకొని సిద్ధపడి రాకూడదు. నేను ఎప్పుడూ చెప్తాను ఆ మాట, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఈవెన్ యూత్ పిల్లలకైనా కూడా నేను ఎప్పుడూ అదే మాట చెప్తాను. అది దేవుడు చెప్పిన క్రమం ఏంటి? మనం సిద్ధపాటు కలిగి ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి ఈ కృపా సింహాసనం మీద నుంచి వచ్చే ప్రతి మాట నా హృదయాలలో నిలిచి నేను అటువంటి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి ప్రభు అని వారమంతా మనము మన హృదయాలను ఈ పరిశుద్ధ దినము కొరకు సిద్ధపాటు చేసుకుంటేనే ఈ 1-2 గంటలు
ఈ వారానికి సరిపడినంత బలాన్ని మనకిస్తాయి. మనం అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. భక్తుడు అదే చెప్తున్నాడు. ఆయన నాకు చేసినది చూసి అనేకులు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు నమస్కారం చేస్తారంటున్నాడు దావీదు భక్తుడు. అక్కడ పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. వాడు అవిశ్వాసి అయినా, వాక్యాన్ని వినకపోయినా కూడా సంఘములో ఉన్న ఈ అనుభవాలు లేకపోతే ఈ ఆరాధనలు చూసి వాడే వెళ్ళి బయట చెప్తాడంటే ఏమని, నిజముగా దేవుడు వీరిలో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఈ సజీవుడైన, ఈ సర్వశక్తుడైన ఈ గొప్ప దేవుని నేను కూడా సాగిలపడి నమస్కారము చేసి ఆయనను ఆరాధిస్తాను అని దేవుడు అక్కడ భక్తుడు అవిశ్వాసి అయిన వాని గురించి కూడా అంత చక్కని మాటలు రాశాడు. ప్రశ్న, మనం ఎంతసేపు మనమే ఉన్నాం, ముందు మనకు పరిపూర్ణత కావాలి. అవునండి, మనం పరిపూర్ణం అయితేనే, మనం పరిపూర్ణం అవ్వాలంటే ఒక చిన్న వాక్యం చూసుకొని మనం వెళ్ళిపోదాము ఆరాధనలోనికి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడుండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. అదంటే ఏంటంట, ఒకవేళ ఎవరైనా దేవుని సేవించాలి, లేకపోతే దేవుని ఆరాధించాలి, లేకపోతే దేవునితో ఉండాలి, లేకపోతే దేవునికి ఇంకేదో చెయ్యాలనుకుంటే ముందు వాడు చేయాల్సింది ఏంటంట, ముందు నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. వెంబడించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఈ పరిశుద్ధ ప్రవచనాలన్నిటినీ మనము ఫాలో అవ్వాలి. అదే ఆయన మాటలను గైకొనటము, అదే ఆయన మాటలకు మనము ఇచ్చే విలువ, అదే ఆయన మాటలకు మనము వెంబడించడము, అదే దేవుడు చెప్తున్నాడు అక్కడ కదా. కాబట్టి ఆయన్ను వెంబడించాలి, ఆయనలో ఇంకా సంపూర్ణతను పొందుకోవాలి, లేకపోతే ఆయనలో ఇంకా పరిపక్వత రావాలి అంటే మనం ఏం చేయాలి, ముందు ఆయన మాటలన్నిటినీ, ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఈ పరిశుద్ధ ప్రవచనాలన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనిచు ఏనాటికి ఆనాడు మనల్ని మనం సరిచేసుకొంచు మనము ప్రభుని స్తుతించుకోవాలి. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అట్టి పరిపూర్ణమైన ఆరాధనలు, అట్టి విలువైన ఆరాధనలు, అట్టి అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవి, అనేక మందిని ప్రభావితం చేయగలిగేవి, అనేక మందిని దేవుని వైపుకి తిప్పగలిగే ఆరాధనలు మనము చేయగలగాలి. అట్టి అనుభవాలు, అట్టి విలువైన అనుభవాలు సజీవుడైన దేవుడు మనందరికీ దయచేయునుగాక. యేసు రాజాని భవనములో రేయి పగలు విజయుందును, స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచిదను, నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచిదను. రాజాని భవనములో రేయింబవలు విజయుందును, యేసు రాజాని భవనములో రేయింబవలు విజయుందును. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే, నా
యెహోవా కదేశు ఆరాధనా నీకే రక్షించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా కదేశు ఆరాధనా నీకే రక్షించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అవునైనా రాజాని భవనములో నీ మందిరములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అవునైనా మా ఆరాధన. దావీదు రాసిన కీర్తన ఈ 9వ అధ్యాయము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దావీదు కీర్తన 9వ అధ్యాయంలో నుంచి దావీదు గారు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు, గణపరిచేటప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఒక అలవాటు ఆయనకున్నది. ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క గుణములను, దేవుని యొక్క క్యారెక్టరు, ఆయన గుణములు, క్యారెక్టరిస్టిక్స్ వాటి అన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని వాటిని చదువుతూ అర్థం చేసుకుని ఆయన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. ఈ భూమి మీద మానవుడు చేసే అతి పెద్ద ఘోరమైన తప్పిదం ఏదన్నా ఉంది అంటే దేవుణ్ణి గుర్తించి తెలిసి ఆయనను స్తుతించి ఆరాధించకపోవటం. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించి ఆరాధించడము ఈ భూమి మీద మానవుడు చేసే అతి పెద్ద ఘోరమైన తప్పిదం. చాలా సందర్భాల్లో విశ్వాసులైన వారు కూడా ఇదే తప్పిదం చేస్తూ ఉంటారు. దేవుణ్ణి గణపరచకపోవటము, స్తుతించకపోవటము, ఆయన్ని గౌరవించకపోవటం, ఇవన్నీ నాకు ఉచితంగా వచ్చినాయి అనుకోవటం, మనకి దేవుడిచ్చిన గాలి, నీరు, యావత్తు అన్నీ కూడా ఏది దేవుడిచ్చింది ఏది లేకపోయినా కూడా మనం ఇంకొక సెకండ్ బతకలేం. మొన్న కొంచెము తుఫాను వచ్చింది, వరద వచ్చేసరికి అతలాకుతలం అయిపోయింది మన రాష్ట్రం. దేవుడిచ్చింది ఏది మన దగ్గర లేకపోయినా కూడా
అది చాలా డేంజరస్ న్యూస్. అందుచేత మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి ఉచితమైన బహుమతిని బట్టి ఆయన్ని మనం గణపరచాలి, స్తుతించాలి, ఆయనకి స్తోత్రములు చెల్లించాలి. ఇందులో ఎటువంటి డౌటు లేదు. మానవునితో వచ్చిన సమస్య ఏంటంటే దేవుణ్ణి మరిచి ఆయన్ని గణపరచకుండా మేము మేనేజ్ చేసేసుకోగలము, మాకు మేము ఉన్నామని అనుకుంటున్నారు. విషయం ఏంటంటే మీరు అట్లా అనుకున్నప్పటికీ కూడా దేవుని కృప మన మీద ఉంది. దేవుని మనం విడిచిపెట్టి తిరిగినప్పుడు కూడా దేవుని కృప మన మీద ఉంది. గమనించండి, బైబిల్ చెప్పే సత్యము ఏంటంటే దేవుడు మనకు అన్నిటినీ ఎంతో ప్రేమించి ఉచితంగా మానవునికి ఇచ్చినప్పటికీ మానవుడు దేవుని స్తుతించక గణపరచక ఆయన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనమందరం కూడా, దేవా నాకు ఈ గొప్ప అవకాశాన్ని మీరు దయచేశారు, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి. దేవుణ్ణి మనము రికగ్నైజ్, ఆయన్ని గుర్తించి ఆయనను ఆరాధించడము దేవుడు మనకి అప్పచెప్పిన ఇచ్చిన గొప్ప భాగ్యము. ఈరోజు 9వ కీర్తనలో నుంచి కొన్ని వాక్యాలని మనం చదువుకుందాం. చూడండి, 9వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా దావీదు గారు రాశారు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అని ఆయన రాయడం జరిగింది. గమనించండి, చాలా సందర్భాల్లో మనం దేవుని మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాము. దేవుడు నాకు అడిగింది ఇవ్వలేదు, నేను ఆశించింది, నేను కోరింది దేవుడు నాకు ఇవ్వలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయకపోయినా వారి హృదయంలో భావిస్తూ ఉంటారు. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అడగకుండానే దేవుడు నీకు అత్యధికమైన దీవెనలు దేవుడు దయచేస్తాడు ప్రతి ఒక్కరికి కూడా. ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఇచ్చిన దీవెనల ఆశీర్వాదాలని మనం చూడలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు సీ. అనేబుల్ అంటే చూడలేకపోతున్నాం. దేవుడు మనకిచ్చిన ప్రతి దీవెన చాలా గొప్పది. ఆయన ఎంతో ప్రేమించి మనకు దయచేశాడు. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాన్ని మనం చూడలేకపోతున్నాం. చూడలేకపోవడం మానివేసి మనుషులు ఏం చేస్తున్నారంటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదేంటి, చేయలేదేంటి అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో, మీ హృదయాలతో డైరెక్ట్గా మాట్లాడే విషయం ఏంటంటే, ఇదిగో నేను నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువే నీకు ఇచ్చాను. కాకపోతే దేవుడు ఇచ్చినది మనము చూడలేకపోతున్నాము. ఇది మానవుని యొక్క అతి పెద్ద సమస్య. దేవుడు ఇచ్చిన దీవెన ఆశీర్వాదం వారు చూడలేకపోవటం. అయితే వాక్యము మన చేతుల్లో ఉన్న మనమందరం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచాలి. మానవుడు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి తొలగిపోయాడో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని చేయడం మానివేశాడు. ఎవరైనా మనకి కొంచెం సహాయం చేస్తేనే వారికి మనం థ్యాంక్ యూ చెబుతాము, వారికి మనము కృతజ్ఞత కలిగి మనము జీవిస్తాము. కానీ దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చి గాలిని నీరుని మానవులందరికీ కూడా ఇస్తే, అన్యుడు దేవుడిచ్చిన గాలిని నీటిని వెలుతురుని బట్టి స్తుతులు చెల్లించట్లేదు కనుక క్రైస్తవులు కూడా దేవుని స్తుతులు చెల్లించట్లేదు వీటిని బట్టి. గమనించండి, దేవుడు వాటన్నిటిని కూడా మనకే దయచేశాడు. సూర్యుడు కొంచెం దగ్గరికి వస్తే మన ఎండకి చచ్చిపోతాము, వేడికి చనిపోతాము. సూర్యుడు కొంచెం దూరంగా వెళితే చలికి గడ్డ కట్టి చనిపోతాము. కాలాలు సమయానికి రావాలి, ఆ కాలము లేటుగా వచ్చినా మనం తట్టుకోలేము. దేవుడు సముద్రానికి అన్నిటికీ కూడా బార్డర్ వేశాడు. అవి బార్డర్ దాటి వస్తే మన బ్రతకలే, మనం చనిపోతాము. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, సృష్టి దేవునికి మహిమను తెలియజేస్తూ ఉంది. రేపొద్దున ఎవరు కూడా నాకు దేవుడు చెప్పలేదని చెప్పడానికి కారణం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంతకు మించి 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు మనందరి నిమిత్తమై కలవరి శిలువలో చనిపోయే ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి లేచి మరలా మనందరి నిమిత్తమై ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మన చుట్టుపక్కల దేవుడు మెండుగా నిండుగా ఆయన క్రియలను కనుపరుచుకుంటూ వస్తున్నాడు. మన చుట్టూ ఆయన చేసిన క్రియలు ఎప్పుడూ కూడా దూరం కాలేవు, అవి మనం చూడలేకపోయాము. బైబిల్ దానికి ఇచ్చిన పేరు ఏంటంటే మనోనేత్రపు గుడ్డితనము అనే పేరు ఇచ్చింది.
మనం చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే లోకము సాతానుడు మనల్ని నింపేశాడు కనుక దేవుడు మన కొరకు చేసిన కార్యాలను క్రియలను మనము చూడలేకపోతున్నాం. అది ప్రధానమైన సమస్య. కానీ దేవుని వాక్యం ఎరిగిన మనమందరం కూడా దేవుని ఈరోజు వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లించి ఆయన గణపరచుదాం. 9వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి అందరం కూడా శ్రద్ధగా ఆలకించాల్సిన మనవి చేసుకుంటూ ఉన్నాను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. దేవుణ్ణి సకం హృదయంతో ఆయన ఆరాధించలేము, గణపరచకూడదు. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమున్నాడంటే, సకం హృదయము అసలు హృదయమే కాదంట. నీ పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. దేవుడు నోటి ద్వారా స్తుతులు పొందేవాడు కాడు. బైబిల్ చెప్తుంది 4:24 యోహాను సువార్తలో, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మీకు కొద్దిగా పరిచయమై ఉన్న స్నేహితుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే, మీరు మామూలుగా బండి మీద వెళ్తున్నారు, నాతో నడుచుకుంటూ వెళ్తున్నారు, సింపుల్గా మీరు హలో హాయ్ అని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అదే మీ బెస్ట్ ఫ్రెండ్ అనేక సంవత్సరాల తర్వాత, లేకపోతే మీరు రోజు కలిసే ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్, మీ హృదయంలో వచ్చే కదలిక వేరు. తక్కువ పరిచయం ఉన్న వ్యక్తి రోడ్డు మీద మీకు కనిపించినప్పుడు తన ద్వారా వచ్చే మీ కదలిక వేరు, మీ హృదయంలో వచ్చే కదలిక వేరు. మీ బెస్ట్ ఫ్రెండ్, మీరు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మీ ఎదురుగా వచ్చినప్పుడు మీ హృదయంలో వచ్చే కదలిక వేరు. నీ పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదనని దావీదు చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఈ సందర్భంలో దావీదు గొలియాతు మీద విజయాన్ని సాధించాడు. ఇశ్రాయేలులందరూ కూడా దావీదును చూసి బెదిరిపోయి భయపడిపోయిన సందర్భంలో ఈయన ఒక్కడే నిలబడినప్పుడు దేవుడు అతనికి విజయాన్ని దయచేశాడు. ఆయన శత్రువుల మీద విజయాన్ని దయచేశాడు. ఆయన శత్రువుల మీద విజయాన్ని దేవుడు దయచేసినప్పుడు దావీదు కీర్తన రాస్తూ అంటున్నాడు, నేను దేవుని చూచినప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నా హృదయంలో దేవుడు తీసుకొచ్చి ఆ గొప్ప కదలిక ఎంతో ఉన్నతమైన కదలిక. తక్కువ పరిచయం ఉన్న వ్యక్తి మన ముందు నుంచి వెళ్తున్నప్పుడు మనం జస్ట్ హాయ్ చెప్తాం. కానీ మనకి ఎంతో కావలసిన వ్యక్తి మన ముందు వచ్చినప్పుడు అతన్ని గ్రీట్ చేసేటప్పుడు, అతనికి హలో చెప్పేటప్పుడు మన హృదయంలో వచ్చే కదలిక స్పందన వేరేగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, ఆప్యాయతగా ఉంటుంది. అతనిని మనము కాసేపు ఆపి మాట్లాడాలనుకుంటాం. అదే రోజు ఒకవేళ తక్కువ పరిచయం ఉన్న వ్యక్తి కనిపించినా మనం జస్ట్ హాయ్ చెప్తాం, అంతే, అంత మించి మాట్లాడడానికి ఏముండదు. కానీ మనకి స్నేహితుడు, మన మంచి స్నేహితుడు మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఆగి కాసేపు మాట్లాడాలనుకుంటాం. అవునా కాదండి? అతనితో కాసేపు మాట్లాడితే మీకు సంతోషము, ఆనందము, కాసేపు నవ్వుకుంటారు, కాసేపు సంభాషించుకుంటారు, గత విషయాల గురించి మాట్లాడుకుంటారు, రాబోయే విషయాల గురించి మాట్లాడుకుంటారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. దయచేసి గమనించండి, మనము దేవుని సన్నిధిలో సమయాన్ని మనం గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించినప్పుడు, ఆయన దగ్గర మనం గాబరాగా స్తుతించి ఆరాధించి వెళ్ళిపోలేము. కానీ ఆయన దగ్గర కాసేపు మనం కూర్చొని విని వెళ్ళేవారిలాగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం సంతోషించేవారిలాగా ఉండాలి. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అందుకనే దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. నేను ఆయన గురించి తక్కువగా ఆలోచించను, నేను ఆయన గురించి ఎక్కువసేపు ఆలోచిస్తాను, ఎక్కువగా ఆలోచిస్తాను. నేను పూర్ణ హృదయం అనగా మందిరంలో కూర్చొని వేరే ఆలోచన మనకి ఉండకూడదు. ఆయనతో మనం ప్రార్థనలో గడిపేటప్పుడు వేరే ఆలోచన మన దగ్గరికి రాకూడదు. ఆరాధించేటప్పుడు వేరే ఆలోచన మన మనసులోకి రాకూడదు. ఏ ఆలోచన వచ్చినా దాన్ని వెంటనే కట్ చేసి ఇవ్వాలి. వేరే ఆలోచన మన మనసులో ఉండకూడదు, వేరే ఆలోచన మన హృదయంలో ఉండకూడదు. నా పూర్ణ హృదయంతో అనగా దేవునితోనే మన హృదయము నింపబడి ఉండాలి. మందిరంలో కూర్చున్నప్పుడు మనం వేరేదో ఆలోచించకూడదు. ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, పని దగ్గర ఏం జరుగుతుంది, లేకపోతే వేరే చోట ఏం జరుగుతుందో ఆలోచించకూడదు. అది దేవునికి అప్పచెప్పాలి. కానీ మన మందిరంలో కూర్చున్నప్పుడు, దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు కేవలము దేవుని మీదే పూర్తి హృదయాన్ని ఆయన దగ్గరే పెట్టాలి. చాలామంది అరకా కొరక భక్తి చేస్తూ ఉంటారు. అరకా కొరక భక్తి చేస్తే కయ్యను బలి దేవుడు తీసుకోలే, కానీ ఏబేలు ఒక అర్పణను దేవుడు తీసుకున్నాడు. ఎందుకంటే ఈయన హృదయము సగం లోకంలోనూ సగం దేవుల్లో ఉంది. కానీ ఏబేలు యొక్క హృదయము దేవుడికి పూర్తిగా సమర్పించాడు, పూర్తిగా అర్పించాడు.
అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనందరికీ మన హృదయాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేవుణ్ణి నా పూర్ణ హృదయంతో నేను సేవించాలి. సేవించడం మాత్రమే కాదు, ఆరాధనలో ప్రధానమైన భాగం ఏంటో తెలుసా? యెహోవా నీ అద్భుత కార్యములు అన్నిటినీ నేను వివరించేదను. దేవుడు ఎలా స్తుతించబడతాడు, ఎలా కనపరచబడతాడంటే, చాలామంది ఆరాధనలో జనరల్గా మీరు టీవీలో చూస్తూ ఉంటారు, దేవా నీకు మహిమ 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 ఘనత 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 అని పదే 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 చెబుతూ ఉంటారు. దేవునికి ఘనత ఘనత మహిమ మహిమ అని పదే పదే చెప్తే రాదు. గమనించండి, దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే ఘనత వస్తుంది ఆయనకి. దేవుణ్ణి నువ్వు మహిమ పరుస్తే మహిమ వస్తుంది. అంతే తప్ప దేవా నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత అంటే ఆయనకు రాదు. నువ్వు ఘనపరిస్తే ఘనపరచబడతాడు, నువ్వు మహిమ పరుస్తే ఆయన మహిమ పరచబడతాడు. అంతే తప్ప ఊరుకు పోయిన ఘనత ఘనత అలాంటి వాళ్ళు చూసే ఉంటారు మీరు. ఏమండి, ఒక 20-30 సార్లు ఘనత ప్రభా మహిమ 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 మహిమ. నో, నువ్వు మహిమ పరుస్తే మహిమ వస్తుంది, కానీ ఘనపరుస్తే ఘనత వస్తుంది. కానీ ఈ కీర్తనలో దావీదు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, దేవుడు మన జీవితంలో చేస్తున్న మేళ్లను నువ్వు ప్రచురం చేసినప్పుడు, ఇతరులకు చెప్పినప్పుడు ఆయన కనపరచబడతాడు. అంతే తప్ప ప్రభు నీకు మహిమ మహిమ ఘనత ఘనత అంటే రాదు దేవునికి మహిమ. నువ్వు అందరికీ ఆరాధన ఎలా చేస్తామో తెలుసా? మనము దేవా నీకే ఘనత ఘనత నీకే, అది భజన అవుద్ది, ఆరాధన అవదు, భజన అయిపోద్ది. తెలుసు కదా భజనలు చేస్తారు, చెప్పిందని చెప్పి చెప్పిందని చెప్పి చెప్పిందని చెప్పి పాడిందని పాడి 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 చెప్పి 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 అది భజన అయిపోద్ది. మన భజన కథ చేసేది, మనం చేసేది ఆరాధన చేస్తున్నాము కనుక మన హృదయంలో టచ్ అవ్వాలి. భజన పెదాలకు టచ్ అవుద్ది, ఆరాధన హృదయాలకు టచ్ అవుద్ది. చాలా వ్యత్యాసం ఉంది, గమనించండి. ఆయన ఎలా ఆరాధింపబడతాడంటే, ఆయన గురించి ఆయన చేసిన మేళ్లను మీరు ఇతరులకు వివరించినప్పుడు. చూడండి 9వ అధ్యాయము 11వ వచనం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఇలాగా ఆయన ఆరాధన పొందుతాడు. దేవుడు ఎలా ఆరాధింపబడతాడు అంటే, ఆయన క్రియలను ప్రచురము చేయాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యం, చాలామంది అనుకుంటారు దేవుని కార్యాలు చెప్పాలి, దేవుని క్రియలు ఇతరులకు వివరించాలని చెప్పినప్పుడు చాలామంది ఈ పెద్ద ఏముందిలేండి, దీని గురించి ఏం చెప్తాం, చిన్నదేలేండి, ఇది చిన్నదేలేండి, దీని గురించి ఏం చెప్తాం అందరికీ. బైబిల్ చెప్పే సత్యం ఏంటో తెలుసా? బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఆయన ఎలా ఆరాధింపబడతాడు అంటే, ఆయన క్రియలను ప్రజలలో ఏం చేయాలి మనం? అందరికీ దేవుని ఆరాధించడం ఇష్టమే. దయచేసి గమనించండి, ప్రపంచంలో చాలా మతాల్లో దేవునికి పూజ చేయడం రకరకాలుగా చేస్తూ ఉంటారు, రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నవారు గిన్నెట్టుకుని ఆ ఈదులో పూలన్నీ కోసుకుంటూ వచ్చేవారు. ఆ పూలన్నీ గంపలో పెట్టుకుని అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొనుక్కొని. ఇంకొంతమంది దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తారంటే, ఒంటిని బాదుకుంటూ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఆరాధిస్తారు. ఈరోజు సజీవమైన దేవుని దగ్గరకు వచ్చిన మనమందరం కూడా దేవుని ఎలా ఆరాధిస్తామో తెలుసండి? దేవుని గురించి ప్రచురము చేసిన 13వ వచనం చూడండి. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు. దావీదు ఏమంటున్నాడండి? సో ఈరోజు దేవుని మహింపరచాలనుకుంటున్నారా, దేవుని గణపరచాలనుకుంటున్నారా, ఆయన చేసిన క్రియలను లోకమంతా చాటండి, మీ బంధువులకు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పండి. అప్పుడు వారు వినినప్పుడు దేవుడు గణపరచబడతాడు. ఒక 7 సంవత్సరాల క్రితము నేను విజయవాడలో పీవీపీ మాల్ అని ఒక పెద్ద షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి. అందులో బట్టలు, ఫుడ్, భోజనాలు అన్నీ ఉంటాయి, హోటల్ అన్నీ ఉంటాయి. నేను నా ఫ్రెండు ప్రభుని కొత్తగా తెలుసుకున్నాడు ఆ వ్యక్తి. ఇద్దరం కూడా పార్కింగ్ లాట్లో బండి ఆపాము. బండి పెట్టేసిన తర్వాత లిఫ్ట్లో నుంచి పైకి వెళ్తాం అనమాట. మేము అలా బండి పెట్టగానే మా పక్కనే ఒక బండి ఉంది. ఆ బండి కింద ఇంత లావు పర్సు మాకు కనిపించింది, పెద్ద పర్సు. వెంటనే మా ఫ్రెండ్ వెంటనే దిగి ఆ పర్సు ఇలా ఓపెన్ చేశాడు. పర్సు ఓపెన్ చేయగానే దాదాపు 500 రూపాయల నోట్లు ఇంత కట్ట ఉంది. మేము లెక్క పెట్టలు ఎన్ని ఉన్నాయో ఇంత కట్ట ఉంది. ఈజీగా నాకు తెలిసి ఒక 20-30 వేలు ఉంటాయి, ఇంత కట్ట ఉంటుంది. అందులో ఏటీఎం కార్డ్స్, ఎలక్షన్ ఐడి, ఈ ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ పర్సు ఓపెన్ చేసి చూసిన తర్వాత నా ఫ్రెండ్ కొత్తగా రక్షణ పొంది తను తీసుకుని అన్నాడు, ఓ పని చేద్దాం, నా ఫోన్లో ఈ యొక్క లైసెన్సు ఇవన్నీ కొడితే అడ్రస్లు రావచ్చు అని చెప్పి ఇది కొడితే తన ఫ్రెండ్ ఎవరో ఒక కానిస్టేబుల్ ఉంటే అతనికి ఫోన్ చేసి అడ్రస్ చెప్తాను, నీకు ఆ ఫోన్ అడ్రస్ చెప్తాను, నాకు ఇది ఎక్కడో కావాలని చెప్తే అతను కాంటాక్ట్ చేసి చివరికి ఫోన్ నెంబర్ దొరికింది అతనికి ఫోన్ నెంబర్ దొరికేసరికి ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని అతనికి ఫోన్ చేసి రప్పించాడు, ఇక్కడ ఉన్నాను వచ్చేయండి అని.
అతను పరిగెట్టుకుంటే స్పీడ్గా 5 నిమిషాలు వచ్చేసి అన్నాడు, సార్ అందులో ఉన్న డబ్బులు పోయినా పర్లేదు కానీ అందులో ఉన్న విలువైన నా కార్డ్స్ ఉన్నాయండి, అవి గనక పోయి ఉండుంటే నేను ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా కార్డ్స్ నా దగ్గరికి వచ్చేవి కావు. ఈయన పరిశీలిస్తూ చెప్పాడు, నేను పూర్వపు మనిషినైతే నేను ఖచ్చితంగా ఈ డబ్బులు నేను జేబులో పెట్టేసుకున్న పర్సు అలా గిరటేసేసేవాడిని నేను డ్రైనేజ్లోకి. కానీ నేను కరెక్ట్గా ఏడాది ముందు నేను యేసుప్రభు నమ్ముకున్నాను. నాది కాంది ఏది కూడా నేను తీసుకోకూడదని దేవుని వాక్యం నాకు చెప్పింది. అందుకనే ఈరోజు బాధ్యతగా ఈ పర్సు మీ చేతిలో ఉంది ఈరోజు. అప్పుడు ఆ వ్యక్తి నా ఫ్రెండ్ నమ్ముకున్న దేవుణ్ణి గణపరిచాడు. ఒకసారి నేను ఇలా వేములూరు నుంచి ఈ కొత్తపేట ఉంటుంది లోపల నుంచి వస్తాను ప్రార్థన చేసి, కరెక్ట్గా నా ఫోన్ వచ్చి ఆగింది. నా ఫోన్ వచ్చి ఆగగానే నా లైటింగ్ కరెక్ట్గా బండిలో ₹500 నాకు ఎంత కట్ట దొరికింది. నాకు ఎంత కట్ట దొరికితే నేను తీసుకుని పట్టుకున్నాను. నేను ఆ చీకట్లో ఏమండి మీ డబ్బులు అంటే మా డబ్బులే, అవి మాయే మేమే పాటిస్తాం అంటారు ఎవరు అడిగినా. అదే వెంటనే ఒక కుర్రాడు వచ్చాడు స్పీడ్గా, అన్న డబ్బులు, ఆ కొవ్వూరు కుర్రాడు నాకు తెలిసి బాగాను, పరిగెట్టుకుంటూ వచ్చాడు, అన్న నా డబ్బులు నాయన. నేను అన్నాను, ఎంత చెప్పు కరెక్ట్గా నెంబర్ చెప్తే ఇస్తానని చెప్పాను నేను. అప్పుడు నెంబర్ కరెక్ట్గా అని చెప్పాడు, వెతికి ఇచ్చేసాను తనకు నేను. అనే థ్యాంక్ యూ, ఈ కనుక పోయి ఉంటే మా వాటర్ నన్ను చంపేద్దండి నన్ను. రోడ్డు మీద చూడండి ఇలాంటి ఒక్కసారి ప్రాంకులు చేస్తూ ఉంటే చాలామంది ఫస్ట్ ఏం చేస్తారో తెలుసండి, ఆ పర్స్ పడిపోగానే వీళ్ళు ఖచ్చితంగా దాని మీద వేసేస్తారు, లేదా డబ్బులు నేను ఫస్ట్ దాని మీద కూర్చుంటారు. ఆ డబ్బుల మీద కూర్చుంటారు, జాగ్రత్తగా తీసి జేబుడు వెళ్ళిపోతారు. కానీ ప్రభువు నమ్ముకున్న బిడ్డలు ఆ రీతిగా చేయరు. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి మహిమ ఎలా వస్తుంది, దేవునికి ఘనత ఎలా వస్తుంది అంటే, నువ్వు ఆయన నామాన్ని ప్రచురించేసినప్పుడు, నువ్వు ఆయన కొరకు జీవించినప్పుడు, బ్రతికినప్పుడు ఆయనకి మహిమ వస్తుంది. చాలామంది ఈరోజు ఏమనుకున్నారు తెలుసా, దేవునికి మహిమ రావడం అంటే? ఇంకొక ఉపమానం చెప్తాను మీకు, చూడండి. 13వ వచనంలో ఏముందంటే, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయును. ఎవరి కీర్తిని ప్రసిద్ధి చేస్తాడు? దావీదు అంటే, దేవా నీ కీర్తిని ప్రసిద్ధి చేస్తాను నేను. 11వ వచనంలో ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము, ఆయన క్రియలు ఆయనది అని చెప్తూ ఉన్నాడు. మన ఎక్కడో మీటింగ్స్ జరిగితే మైక్ పట్టుకుని అందరూ అడుగుతున్నారు, మీటింగ్స్ ఎలా జరిగినాయి అంటే, అయ్యో బాబోయ్ ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అయ్యగారు వచ్చారండి, ఆయన వచ్చి ప్రార్థన చేశాక నాకు తగ్గిపోయిందండి, ఆయన వచ్చినందుకు ఆయన చాలా బాగా చేసాడండి. అరే దేవుడి గురించి చెప్పమంటే ఆయన గురించి చెప్తున్నారు అలా. ఇక్కడ ఎవరి క్రియలు ప్రచురం చేయాలి? యెహోవా క్రియలు ప్రచురం చేయాలి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుదును. దయచేసి గమనించండి, దేవుని ఆరాధించడం స్తుతించడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు ఈ పాఠం నేర్చుకోండి. దేవుడు మన జీవితంలో చేసిన క్రియలను నీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకి, నీకు తెలిసిన వారికి, నీ ఇరుగు పొరుగు వారికి, అందరికీ ఎప్పుడైతే మీరు చెప్తారో ఆయన గురించి గొప్పగా, దేవుడు నాకు ఇది చేశాడు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు దేవుడు మీ ద్వారా మహిమ ఘనత నొందుతాడు. ఒక వ్యక్తిని ప్రేమించకుండా, నేను నిన్ను ప్రేమిస్తాను అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? నీకు ఇత్తనాను ఏది అంటున్నావు కానీ ఇత్తలేదు నువ్వు అంటున్నావు కానీ మహిమ ఏది మహిమ ఏది? నువ్వేమో లోకంలో తిరుగుతూ లోకంలో జీవిస్తూ ప్రభా నీకే మహిమ అంటే దేవుడు అంటాడు. దయచేసి గమనించండి, దేవునికి మహిమ ఎలా వస్తుందో తెలుసా? ఆయన క్రియలు ప్రచురం చేసినప్పుడు ఆయనకి మహిమ వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం దావీదు గారు ఏమంటున్నారు చూడండి. 2వ వచనం, అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. ఏమైనా ఆరాధన చేసేప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మన దేవుడి యొక్క గుణలక్షణాలని జ్ఞాపకం చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఆయన గుణలక్షణాలని మనం ప్రచురము చేస్తూ ఆయన గుణలక్షణాలని జ్ఞాపకం చేసుకుని, యెహోవా ఈరే నాయన, నువ్వు నాకు పోషించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా, నువ్వు సర్వయాంత్రామిగా ఉన్నావు ప్రభువా, నీకు అన్నీ తెలిసిన వ్యక్తిగా ఉన్నావు.
ప్రభా, నువ్వు ప్రేమపూరుడై ఉన్నావు, నువ్వు న్యాయము తీర్చువాడవై ఉన్నావు, నువ్వు నా మీద కృప చూపించిన వాడవు. ఆయన గుణలక్షణాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడికి మనం స్తుతులు చెల్లించాలి. దయచేసి గమనించండి, ఈరోజు దేవుని స్తుతించడం ఎలా మహింపరచబడతా. అందుకని యోహాను సువార్త 15:8 ఒక మాట ఉంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఎలాగ వస్తుంది మహిమ? మీరు బహుగా ఫలించడం వలన. మన సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఆయన గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడు, ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. అంతే తప్ప మహిమ మహిమ ఘనత ఘనత అని పదే అనినప్పుడు ఆయనకి మహిమ రాదు. కానీ ఆయనకి మహిమ ఎలా వస్తుందంటే, ఆదివారం మన 2 గంటలు కేవలం ఆయన ఆరాధించినప్పుడు మాత్రమే కాదు, ఈ మిగతా 6.5 రోజులు నువ్వు పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, స్కూల్లో, కాలేజీల్లో వెళ్ళినప్పుడు, నువ్వు ఆయన గురించి ప్రచురం చేసినప్పుడు, ఆయన కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ ద్వారా ఆయన మహింపరచబడతాడు. దిస్ ఇస్ హౌ గాడ్ గెట్స్ గ్లోరీ. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ అ మైండ్ఫుల్ రీజన్ గాడ్. జ్ఞానవంతుడు ఆయన. అందుకని మనం ఆరాధించినప్పుడు కూడా జ్ఞానంగా ఆరాధించాలి. ప్రభువా, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుని, దేవా ఇదిగో ఇందును బట్టి నీ లక్షణాలు ఇవి అని చెప్పి ఒక్కొక్క దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని మనం దేవుని ఆరాధించాలి. వాక్యానుసారంగా దేవుని పేరును తలంచి జ్ఞాపకం పెట్టుకుని ఆయన పేర్లు ఎత్తుకుని ఆయన ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఆయన స్తుతించడము ఆనందాన్ని తీసుకొచ్చినది వింటాం. నాకు ఆయన గురించి చాటి చెప్పడం ద్వారా, ప్రచురం చేయడం ద్వారా, ఆయన కార్యాలు చేయడం ద్వారా ఆయనకి మహిమ వస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిందే. సో ఈ వారం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం అంతా కూడా మీరు ఆయన మహిమపరచాలి. నాట్ ఆన్ సండేస్. ఆదివారం ఆరాధన కాదండి. బైబిల్ ఎక్కడ ఆదివారం ఆరాధన లేదు. 7 రోజుల ఆరాధన ఉంది. మనం దాన్ని మార్చేసాం ఆదివారం ఆరాధన కదా. ఆదివారం సంఘంగా కూడి ఆయన గురించి వినడానికి, కలిసి ఆరాధన చేయడానికి వస్తాం. అందులో ఆరాధన ఉంటుంది. కానీ అసలైన ఆరాధన మిగతా 6.5 రోజులు నువ్వు చేయాలి. దావీదు చెప్తున్నాను ఈ మాట, నేను చదివి వినిపిస్తాను చూడండి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేస్తాను నేను. అది ఆరాధన అంటే. అప్పుడు ఆయన ఆరాధింపబడతాడు. ఆయన గురించి మీరు చెప్పండి. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ దేవుని చక్కగా ఆరాధన చేసేసి 6.5 రోజులు కనీసం యేసు ప్రభు గురించి ఒక్క మాట కూడా బయట మాట్లాడరు. ఇది ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, చక్కగా ఈ 2.5-3 గంటలు మాత్రం ఎనలేని భక్తి చూపించేసి మిగతా 6.5 రోజులు అసలు యేసు ప్రభు గురించి ఒక్క మాట మాట్లాడరు. సరికదా? ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తారు. నో, దయచేసి గమనించండి. ఆయన ఎలా ఘనపరచబడతాడో, ఎలా మహిమపరచబడతాడో తెలుసా? మిగతా 6.5 రోజులు ఆయన గురించి నువ్వు ప్రచురం చేసినప్పుడు. దావీదు అదే అంటున్నాడు. చదివారు కదండి, వాక్యం చదివారు కదా. సో అంచేత ఈ వారం అంతా కూడా మీకు ఒక లెసన్. ఏంటి లెసన్ అంటే, నేను నా దేవుని గురించి ఈ 6.5 రోజులు ఏం చేస్తాను? ప్రచురము చేస్తాను. ఆయన నాకు చేసిన కార్యాల గురించి నేను ప్రచురము చేస్తాను. దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించును గాక.